తెలంగాణ కాంగ్రెస్ మరింత దూకుడుగా వ్యవహరించనుందా? ఇందుకోసం పాదయాత్రను ఎంచుకుందా? టీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని టీ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. అలాగే ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలు తప్పకుండా హాజరు కావాలని గాంధీభవన్ నుంచి ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్ చేసిన రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. పరిగి నియోజకవర్గంలో ఈ పాదయాత్ర మొదలవుతుంది. ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సాగనుంది. ఈ నెల 31 నుంచి ఉమ్మడి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో జిల్లా స్థాయి పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ ప్రణాళిక రూపొందించింది. సాయంత్రం 5 గంటల నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అదే ప్రాంతంలో కార్యకర్తలతో పల్లెనిద్ర చేయాలని నిర్ణయించారు. మరుసటి రోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున శ్రమదానం చేస్తారు. ఆ తర్వాత స్థానిక నేతలతో సమావేశమవుతారు. సాయంత్రానికి మరో నియోజకవర్గానికి చేరుకుని అక్కడ కూడా ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి విడతగా 6 జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పాదయాత్ర 31వ తేదీ మొదలై ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక 5, 6, 7 తేదీలలో ఢిల్లీలో కార్యక్రమాలు ఉన్నందున 3 రోజులు బ్రేక్ ఇవ్వనున్నారు. ఢిల్లీ టూర్ తర్వాత పాదయాత్ర మళ్లీ కొనసాగుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. 31 సాయంత్రం నుండి ఇన్ఛార్జ్ మీనాక్షి గారు, నేను దాదాపు 10 జిల్లాల్లో మొదటి విడతగా 31 నుండి 6 వరకు పాదయాత్రలు, శ్రమదాన కార్యక్రమాలు, దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకోవాలని, వారితో ఇంట్రాక్ట్ అవ్వాలని నిర్ణయించడం జరిగింది. పరిగి నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలు వరంగల్, వర్ధన్నపేట వరకు దాదాపు 6-7 రోజులు పాదయాత్రలు ఉంటాయి. ఈ పాదయాత్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఉపయోగపడుతుందని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు.